మోనాబూతులు తిట్టాడు, పవన్ కళ్యాణ్ తిట్టాడు. ఇంక ఇప్పుడున్న స్పీకర్లు కానీ హోమ్ మినిస్టర్లు కానీ ఎటువంటి బండబూతులు మాట్లాడారో మా అందరికి తెలుసు. అంతేగాని ఇప్పుడు సిగ్గు లేకుండా చంద్రబాబు గారు మోడీని ఏ విధంగా తిట్టారు, వీళ్ళకంటే బూతులు తిట్టుకొని సిగ్గు ఎగ్గు లేకుండా కలయిక కలిసిన వీళ్ళు కూడా మాట్లాడటం చాలా బూతుల గురించి తిట్టు ప్రశ్న వేస్తున్నారు. ప్రసాద్ గారు, సౌజన్య గారు కానీ వంశీకృష్ణ గారు కానీ ఒక ప్రశ్న వేస్తున్నారు. బండబూతులు తిట్టినట్టు ప్రూఫ్స్ చూపించమంటున్నారు. అసలు ఈ తిట్ల సంస్కృతి స్టార్ట్ అయిందే వైసీపీ ప్రభుత్వం అనేది. నా దగ్గర నాగబాబు గారు తిట్టింది ఉండాలనుకుంటా, చూపిస్తా. నాగబాబు గారు విజయసాయి రెడ్డి గారిని టార్చర్ చేశారన్నారు. ఎవరు సార్ టార్చర్ చేసింది? చేసిన వాళ్ళకి కాలం తెలుస్తుంది సార్. ఇప్పుడు బూతుల గురించి మాట్లాడితే వీకంటే అసలు సిగ్గు ఎగ్గు లేకుండా చూపిస్తా నేను. ఒక్క నిమిషం, నాగబాబు గారు తిట్టింది ఉండాలి ఒక్కసారి. సరే, విజయసాయి రెడ్డి గారిని ఎవరు సార్ టార్చర్ చేసింది? ఎవరు టార్చర్ చేశారు? ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు టార్చర్ చేశారన్నారు. ఎవరు? జనసేన తెలుగుదేశం మీద వైఎస్ఆర్సీపీ కాకుండా బీజేపీ జనసేన తెలుగుదేశం మీద దాడి చేసిన డిబేట్లు ఇన్ని ఉన్నాయి. నేను సౌజన్య ఎన్నో డిబేట్లు పార్టిసిపేట్ చేశాను. ఉంటాయి సార్. ఒకసారి కుప్పం ప్రసాద్ గారు ఓపెన్ పాయింట్స్ లోనే, ఓపెన్ కామెంట్స్ లోనే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరని అన్నారు. కరెక్ట్ అండి. మీరేదో ఎవరైనా పొలిటికల్ అగనీలో ఎవరు ప్రేమయం లేకుండా వాళ్ళు ఎవరి నిర్ణయాలు కాదు. బూతులు మాట్లాడి గురించి అసలు మీరు మాట్లాడుతుంటే మోడీ సిగ్గు లేకుండా తిట్టాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు తిట్టాడు. మీకు సిగ్గు పార్టీని కలిసి పార్టీని కలిసిపోయి మీరు కూడా మాట్లాడితే స్పీకర్లు, మంత్రులు, స్పీకర్లు జగన్మోహన్ రెడ్డి గారు చేయి చేసుకున్నారా? టార్చర్ అదేనా? మీరు నోట్లోంచి ఫ్లోలో నిజాలు మాట్లాడేశారు. విజయసాయి రెడ్డి గారిని టార్చర్ చేశారు అన్నారు. ఆ టార్చర్ చేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని చేయి చేసుకున్నారు అని చెప్పేసి వార్తలు ఉన్నాయి. మీరన్న టార్చర్ అదే ఉంటుంది. పవన్ కళ్యాణ్ దానికి సమాధానం చెప్పండి. వద్దని చంద్రబాబు తన్నాడంట, అది కూడా నిజమా? మరి లోకేష్ మీరు పవన్ కళ్యాణ్ ఎవరు టార్చర్ చేశారు విజయసాయి రెడ్డి గారిని? ఎవరు టార్చర్ చేశారు విజయసాయి రెడ్డి గారిని? విజయసాయి రెడ్డి గారిని టార్చర్ చేసింది ఎవరు? ఇది పాయింట్ సార్. మీరు అన్నమాటే మీరే అన్నారు. చెప్పండి ఎవరు టార్చర్ చేశారో. కాదు సార్, ఇప్పుడు వచ్చిన రోజు నుంచి కేఎస్ ప్రసాద్ గారి నుంచి మహిళ మీద కేసులు పెట్టడం కానీ ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తా ఉంది మీరు. మహిళ మీద సార్ కేసులు పెట్టించింది ఆ అమ్మాయి హస్బెండ్ వచ్చాడు. నా భార్య పేరుతో 100 కోట్ల బినామీ ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులు ఎట్లా వచ్చి తేల్చండి అని చెప్పి శాంతి అనేటటువంటి అమ్మాయి హస్బెండే వచ్చి చెప్పాడు. మాకు సంబంధం లేదు. మా హోమ్ మినిస్టర్ గారిని కలిశారు, లోకేష్ గారిని కలిశారు. అందరినీ కలిసి ఆ అమ్మాయికి న్యాయం చేయండి అని చెప్పేసి, అమ్మాయి ఈ విషయంలో తేల్చండి అని చెప్పేసి అక్కడ హస్బెండ్ వచ్చి చెప్పారు. మేము కేసులు పెట్టించలా, మాకు అవసరం లేదా, మాకు చాలా పనులు ఉన్నాయి. విజయసాయి రెడ్డి మీద కేసులు పెట్టించాల్సిన పని లేదు. ఆయన టార్చర్ చేసింది ఎవరో చెప్పండి. ఆయన టార్చర్ చేసిన అమ్మాయికి శాంతికి ఎలా వచ్చినాయి సార్? చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిందన్న మరుసటి రోజు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులు గాని ప్రజలు గాని తాలిబాన్ హీనంగా కొట్టి సోషల్ మీడియాలో కేసులు పెట్టి ఒకటి కాదు మీరు కూడా సోషల్ మీడియాను భయపించి వైసీపీ నాయకుడిగా ఉండటమే తప్పు ఈ రాష్ట్రంలోని కేసులు తప్పు సార్. ఆ వైసీపీ నాయకుడిగా ఉండడం తప్పు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండడం తప్పు.
అవినీతిని చెల్లిని తరివేసినటువంటి చంద్రబాబు నాయకుడు నాయుడు ఇప్పుడు పార్టీలో నాయకుడు. 6 హామీలు ఇచ్చి Right, నీకు right. 15, నీకు 15, 100 నీకు సార్లు 15 చెబుతాం. అనుకోండి, ఫ్రీ బస్ వైసీపీకి ఛార్జీలు నాయకుడుగా ఉండటం తప్పే. అన్ని దొంగ నా అబద్ధాలు రాష్ట్రానికి చెప్పి రాజధాని మీరు కూడా గెలిచి చేసినటువంటి ఈవీఎంల ద్వారా వైసీపీకి గెలిచి నాయకుడుగా మీరు ఉండటం కూడా తప్పే. మాట్లాడితే ఎట్లాగండి? తప్పే. నా నీకు రాష్ట్రానికి 15, రాజధాని నీకు లేకుండా 15 అని చేసినటువంటి ఆ చెప్పొచ్చి పార్టీకి గెలిచి మీరు కూడా నాయకుడిగా ఆ పార్టీకి పెద్ద సపోర్ట్ గొప్పగా గా ఉండటం చెప్పుకుంటే తప్పే మరి. మొత్తం ఆ ల్యాండ్ టైటిల్ గురించి ప్రాపగాండా తప్పు. ఆ ల్యాండ్ టైటిలింగ్ అదొకటి మళ్ళీ బ్రహ్మాండంగా గుర్తు చేశారు 14 సార్. లక్షల కోట్లు మీరు కనుక వచ్చుంటే మీరు కనుక వచ్చుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇళ్ళు వాకిళ్ళన్నీ పోయి రోడ్డు మీద అడుగు తింటా ఉండేవాళ్ళు. 7 నెలలు అయింది. వైసీపీలో ఉండడం తప్పు. ఆ, నా ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఇప్పుడు చేసినటువంటి వైసీపీలో నాయకుడిగా ఉండడం తప్పే. తప్పే సార్. మీరు అదే తప్పే. మీరు మీలాంటి దుర్మార్గమైన పరిపాలన ఇప్పుడు రాష్ట్ర ప్రజలు సార్, బాధపడుతున్నారు. ప్రజలు డిసైడ్ చేశారు సార్. ఇటువంటి ఎవరు దుర్మార్గులకు దుర్మార్గులు, అవకాశం ఎవరు ఇచ్చారు. బాబాయిని చంపేసి ఎవరి మీద నెట్టారు అవన్నీ ప్రజలు డిసైడ్ చేసి మ్యాండేట్ ఇచ్చారు. ఇటువంటి అవన్నీ ప్రజలు డిసైడ్ చేసి మ్యాండేట్ ఇచ్చారు. దుర్మార్గులకు అవకాశం ఇచ్చారు. అవసరం రాష్ట్ర లేదు. ప్రజలు బాధపడుతున్నారు. చెలరేగిపోని అవసరం లేదు. ప్రజలకు తెలుసు ఇటువంటి ఎవరు దుర్మార్గులకు అవకాశం దుర్మార్గులు, ఇచ్చారు. ఎవరు సద్మార్గులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ప్రజలు తెలుసు. 7 నెలలకే మీరు బయటకు వచ్చి ఒక అమ్మని అడుగు చెప్తుంది. మీరు 15,000 ఇస్తాను అమ్మని అడుగు. చెప్పారు సార్, లేకపోతే- బానే చెప్పారు. బయటకు వచ్చి అమ్మని అడుగుతాం సార్. అడుగు బీసీ చెప్తుంది. అన్నారు కదా, బీసీ వెళ్ళండి. కృష్ణయ్య గారి గురించి నాయకులు చెప్పారు. వెళ్ళండి. మరి ఆ తిరిగి బీసీ పంపిస్తారు. అంబర్నాథ్ మీరు గురించి చెప్పిన చెప్పలే. దొంగ అబద్ధాలు, దొంగ బీసీ కృష్ణయ్య గారి గురించి చెప్పారు. చక్కగా అబద్ధాలు పదవి ఇచ్చారు. నమ్మి బీసీ రాష్ట్రం అంబర్నాథ్ మోసం గురించి చేసి చెప్పలే. మోసపోయామని ఇవాళ ఈ రాష్ట్రంలో అమ్మని ఉన్నారు. అడుగుదామా? మీరు కూడా మాట్లాడితే ఎట్లా? అమ్మని అడుగుదామా? అమర్నాథ్ గౌడ్ గారు అమ్మని అడుగుదామా? 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి అమ్మలు ఎంతమంది ఉన్నారు రాజధాని రైతులు? వాళ్ళందరిని అడుగుదామా? అడుగప్పా. అడుగుదామా? ఏమి చేశాడు? అన్ని మోసం మాటలే కదా. సార్, ఇప్పుడు అడుగుదాం. కొన్ని రోజులు రెండు సార్లు కేసులు పెట్టి హింసించారు కదా. 33,000 రాజధాని రైతులు అమ్మలు. రియల్ ఎస్టేట్ వ్యాపారం 29 ఆ గ్రామాల ఊరికి అమ్మలు. ఏం చేశారు? ఆ అమ్మల్ని కొన్ని రోజులు అడుగుదామండి. సింగపూర్ అని, కొన్ని రెండు రోజులు అమ్మాయిలు జపాన్ అని, అడుగుదాం. గత 5 ఏళ్లలో ఏం లేదు చేసింది. ఓ రెండు సార్లు పెద్ద ఏం లేదు. రాజధాని ఏమీ రాజు లేదు ఏం సార్ గత చేశారు? ఏళ్లలో. ఏమీ ఒకరోజు లేదు. జపాన్, రాజధాని లేదు, మలేషియా, అభివృద్ధి లేదు, వాళ్ళు రోడ్లు దావాస్ లేవు. పోయి ఏమీ దావాస్ లేవు. పోయి ఊపుకుంటూ మీ నాయకులు వచ్చేటప్పుడు దోచుకుంటారు. రాజధాని కూడా మీరు మళ్ళీ అన్ని వచ్చేసి అబద్ధాలు. అమ్మని అడుగుదాం, అక్కని అడుగుదాం అంటారా? ముద్దులు పెట్టి చదవడం ఓట్లు అడుక్కోవడం అనుకుంటున్నారా? ఏంటి అబద్ధాలు చెప్పి మీలాగా నీకు 15 నీకు 15 అని చెప్పి. ఎందుకయ్యా 6 నెలలు అయింది వచ్చి నీకు ఏంటయ్యా? నీ ఇంట్లో ఉన్నా కానీ అర్హులైతే ఇస్తా. ఆ, నీ ఇంట్లో ఉన్నా అన్ని కానీ అబద్ధాలు, అర్హులైతే అన్ని ఇస్తా. అబద్ధాలు తప్పగా ఎక్కడ నీ నీతి ఇంట్లో ఉంది? ఉన్నా ఎక్కడ కానీ నిజాయితీ? అర్హులైతే ఇస్తాం. నీ ఇంట్లో ఉన్నా గానీ అర్హులైతే ఇస్తారు. ఇచ్చి తీరుతాం. ఏంటి ఇచ్చే పసుపు ఓటు చేస్తాం. పసుపు కుంకుమలాగా మద్యపాన పసుపు నిషేధంలో ఏం కుంకుమలాగా చేశావు? జనాలు మద్యపాన నిషేధంలో ఏం చేశావు? జనాలు CPS కూడా రద్దులో ఏం తెలివైన చేశావు? వాళ్ళే. ఇల్లు ఇక్కడే ఎప్పుడు కట్టుకుంటున్నాడు, సమాధానం రాజధాని చెప్పాలో కట్టడం అప్పుడు ఏం చెప్తారు. చేశావు? ఇవన్నీ చెప్పు. మోసపోయామని వాళ్ళు బాధపడుతున్నారు. ఈ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ CPS మోసపోయామని రద్దు, బాధపడుతున్నారు. మద్యపాన నిషేధం, రాజధాని ఇక్కడే ఉంటది. రైట్ వంశీకృష్ణ గారు. రైట్ ప్రసాద్ గారు. అబద్ధాలని వీటిని అంటారు. నీ ఇంట్లో రైట్. ఉన్నా గానీ, నీ వంశీ గారు, ఇంట్లో వంశీ ఉన్నా గారు, గానీ ప్రసాద్ గారు, నీకు ఒక్క నిమిషం, నీకు ఒక్క నిమిషం. వంశీ గారు. దారుణంగా దొరుకుతా ఉంది మందు. ప్రసాద్ గారు, వంశీ గారు, ప్లీజ్ ఒక్క నిమిషం. సౌజన్య గారు అండ్ అదేవిధంగా కేవి ప్రసాద్ గారు